నా మేనగోడలిచ్చి పెళ్లి చేస్తాను. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. బియ్యం అనుకున్న దగ్గర నుంచేగా ఈ కయ్యం. మన మధ్య అలాంటివేమీ వద్దు. ఆదిత్య లక్ష్మిలకు పెళ్లి చేస్తేనే నా చెల్లెలు బ్రతుకుతుంది. లేకపోతే ఆ తులసి నిర్ణయం నా చెల్లెలు ప్రాణాలు తీస్తుంది. దుర్గా ప్రియ సంతోషంగా మళ్లీ కలవగలిగేది ఆదిత్య లక్ష్మి పెళ్లి జరిగితేనే. ఏమండి, టాబ్లెట్ వేసుకోండి. ఏంటండి? నా చెల్లెలి ప్రాణాలు కాపాడు దుర్గా. నేను కాపాడటం ఏంటి? అవును దుర్గా, అది నీ వల్లే సాధ్యమవుతుంది. ఏమండి, నాకేమీ అర్థం కావటం లేదు. మనం తొందరపడకపోతే ఆ తులసి సమయం చూసి ఆదిత్యతో తాళి కట్టించుకుంటుంది. అప్పుడు ప్రియ నాకు దక్క దుర్గా. అందుకే నువ్వు ఏదో ఒకటి చేయి. అర్జెంటుగా ఆదిత్య లక్ష్మణ పెళ్లి చేసే. ఏమండి, అంత తేలిగ్గా పెళ్లి చేసే అంటున్నారు? జరిగే పనేనా? ఎందుకు జరగదు? మీరు నేను చెప్పినట్టు వినాలి. మీ అబ్బాయి వినాలిగా. నువ్వేం చెప్పినా నేను వింటాను. అలా అని నేను నీకు మాటిస్తున్నాను. అంటే వాణ్ణి మీరు ఒప్పిస్తారా? ఒప్పిస్తాను, ఖచ్చితంగా ఒప్పిస్తాను. వాణ్ణి ఒప్పిస్తే వాళ్ళ పెళ్లి జరిపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. నో డౌట్, నో డౌట్, నేను ఒప్పిస్తాను. సరే, అయితే ఒక పని చేద్దాం. ఏమంటారు? అలాగే దుర్గా, నువ్వు ఆ ఏర్పాట్ల సంగతి చూడు. సరే, టాబ్లెట్లు వేసుకోండి. నేను వేసుకుంటాగా, నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఎందుకే ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేసి ప్రమాదంలోకి లాగుతావు? మరి పిచ్చి పనులు, పిచ్చి వేషాలేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి? చిల్లర వేషాలు వేసి వాడిని మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? మేడం, పాలు. ఇవన్నీ మాకిస్తున్నావేంటి? మావి రెండే మీకు ప్యాకెట్. రెండే అండి, మిగతావి దుర్గమ్మ గారి. వాళ్ళవి మాకివ్వడం ఎందుకు? వాళ్ళు లేరండి, పెళ్లికి వెళ్ళారంట. మా నాన్నగారు వాళ్ళ పాల ప్యాకెట్లని మీ ఇంట్లో ఇవ్వమని చెప్పారు.
పెళ్ళా? ఎవరిది? నాకేం తెలుసండి. ఇంట్లో ఎవరూ లేరా? ఉంటే మీ ఇంట్లో ఎందుకు వేస్తానండి? తాళం వేసి వెళ్ళిపోయారు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అందరూ వెళ్లే అంత దగ్గర వాళ్ళ పెళ్లి ఎవరిదై ఉంటుందబ్బా? దుర్గమ్మ వైపు బంధువుల పెళ్ళేమో. అత్తయ్య లక్ష్మి ఎందుకెళ్తారే? ఏమండి, అన్నయ్య వదిన కలిసి ఆదిత్య లక్ష్మిల పెళ్లి చేయడానికి ఏ గుడికైనా వెళ్ళలేదు కదా? గుళ్ళో చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? లేదండి, నాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా వదిన ఏదో పథకం వేసి వాళ్ళ పెళ్లి చేయాలనే వెళ్ళుంటారు. ఎందుకలా ఆలోచిస్తావు? వాళ్ళ పెళ్ళే అని ఎందుకు అనుకుంటావు? ఎవరి పెళ్లికి వెళ్లారో ఏమో. లేదు, నా అనుమానమే నిజమై ఉంటుంది. అమ్మా, నువ్వు వాళ్ళేం కంగారు పడుకో, నేను ఎంక్వైరీ చేస్తానులే. ఎవరిని చేస్తావే? ఎవరికి చెప్పుండ్రు? ఎలాగోలా అది తెలుసుకుంటుందిగా. అవునమ్మా, అంత దొంగచాటిగా మనకి భయపడి దుర్గమ్మ ఎందుకు వాళ్ళ పెళ్లి చేస్తుంది? మనల్ని ఏడిపించడమేగా ఆవిడ ధ్యేయం. అందుకే వాళ్ళ పెళ్ళేమీ అయి ఉండదు. ఏంటి తల్లి ఇది? ఏంటి ఈ అన్యాయం? ఎందుకు మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నావు? అమ్మ పూజలు, నా ఆరాధనలు ఏమైపోయాయి తల్లి? మా ప్రార్థనలకి ఇదేనా నువ్విచ్చే ఫలితం? ఇదేనా నీ బహుమానం? నేనేం పాపం చేశాను? ఎందుకు మా ప్రియకి ఇంత బాధ కలిగిస్తున్నావు? ఏ తప్పు చేయని మాకెందుకీ కన్నీళ్ళు? అంత దుర్మార్గంగా ప్రవర్తించే ఆ దుర్గమ్మకు సంతోషం కలిగేలా చేస్తావా? మా ప్రియ ఏంటో నీకు తెలుసు. మామయ్యకి అమ్మంటే ఎంత ప్రేమ కూడా తెలుసు. ఎంత బాధైనా, కష్టమైనా, అవమానమైనా, కన్నీళ్ళైనా మా అమ్మ ఆనందం కోసం నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు మా అమ్మ ఆశలు అడియాసలు చేస్తున్నావు. ఇప్పుడు నేను ప్రియను ఎలా ఓదార్చాలి? ఎలా సముదాయించాలి? ఎలా నచ్చ చెప్పాలి? మా వేదన, రోదన మౌనంగా చూస్తూనే ఉంటావా? మాకేమి చేయవా? నా కోరికలో గాని, అమ్మ ప్రార్థనలో గాని ఏమైనా దోషం ఉందా? తెలుసో తెలియకో తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించు. మాకు న్యాయం చెయ్యి. మా జీవితాల్లో సంతోషాన్ని నింపు తల్లి. మాలో ఏ స్వార్థం ఉన్నా నీ ఇష్టం. ఇలాగే కష్టపెట్టు. నమ్మకం ఉంది తల్లి, నీ మీద అపారమైన నమ్మకం ఉంది. దేవతవి, దేవతవి అనిపించుకో. ఇది ఎవరిల్లు? మనం ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? మీ నాన్న ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ రా. ఓ 4 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిదని వచ్చా.
అలాగే నీ పెళ్లి డిసైడ్ చేద్దామని. డిసైడ్ చేసేదండి లక్ష్మినే చేసుకుంటానని చెప్పాను కదా. అక్కడే ఉంటే ఆ తులసి ఏదో విధంగా చెడగొట్టాలని చూస్తుంది. మళ్ళీ మీ నాన్నకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అందుకే ఇంతకన్నా మంచి దారి లేదని ఇక్కడికొచ్చాం. పెళ్లి జరిగాకే ఇక్కడి నుంచి వెళదాం. పిన్ని, నువ్వు లక్ష్మి కలిసి పెళ్లికి ఏమేమి అవసరమో లిస్టు తయారు చేయండి. ఆదిత్య, పదండి. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి నన్ను ఈ అడ్రస్కి రమ్మన్నారు? వారికి గుండె నొప్పి వచ్చింది కదా, 4 రోజులు రెస్ట్ కోసం వచ్చాం. మీరు చెకప్ చేయండి. కూర్చోండి. కూర్చోండి. అంతా నార్మల్గా ఉంది. రెగ్యులర్గా మందులు వాడితే చాలు. అలాగే. వస్తానండి. డాక్టర్ గారు, చెప్పండమ్మా. మేము ఇక్కడికి వచ్చినట్టు ఎవరితో చెప్పకండి. ఎందుకమ్మా? ఊరెళ్తున్నామని వారు డిపార్ట్మెంట్లో చెప్పారు. ఇక్కడ అని తెలిస్తే ఎవరినో ఒకరిని ఏదో పని మీదో పనుందని పంపుతారు. వారికి బాగా రెస్ట్ అవసరమని ఇక్కడికొచ్చాం. అలాగేనమ్మా. నన్నెవరు అడుగుతారు? నేనెందుకు చెప్తాను. వస్తానమ్మా. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి దొంగల్లా వచ్చి కొడుకు పెళ్లి చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పరిష్కారం వెతుకుతావు, నాకు ధైర్యం చెప్తావు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యవే తులసి. అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవే. నాకెందుకు మనశ్శాంతిగా లేదే. వదిన వాడి పెళ్లి ఆ లక్ష్మితో చేసి ఇంటికి తీసుకొస్తుందేమని భయంగా ఉందే. నాకెందుకు భయంగా ఉందే. ఆ పెళ్లి జరగకూడదు. నా ఆశల్ని చంపే పెళ్ళే అది. నా ప్రయత్నం ఏదో నేను చేస్తూనే ఉన్నాను కదా ప్రియా. నేను చాలా మందిని విచారించా, అందరూ తెలియదనే అంటున్నారు. ఇంత రహస్యంగా ఎక్కడికో వెళ్లారు అంటే నా ఆలోచన నిజం అనిపిస్తుంది. త్వరగా కనుక్కోవే, లేకపోతే కొంపలు మునిగిపోతాయే. జీవితాంతో ఏడుస్తూ బతకాల్సి వస్తుంది. ఎందుకు ప్రియా అలా అంటావు? నా బాధ మీకు అర్థం కాదులేండి. తులసి, ఒకసారి మినిస్టర్ గారికి ఫోన్ చేయి. అనే సంగతి ఆవిడకి తెలుస్తుంది కదా. భలే గుర్తు చేసావు ప్రియా. ఉండు. ఏమైందే? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మన నెత్తిన శని కూర్చున్నట్టుంది, అందుకే ఇలా జరుగుతుంది. పిచ్చి మాటలు మాట్లాడకు ప్రియా. శని నెత్తిన కూర్చోవడం ఏంటి? కాకపోతే ఏంటండి ఇది? అమ్మా, నేను మినిస్టర్ గారింటికి వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. త్వరగా వెళ్ళిరా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అలాగే ప్రియా.
నా ఫోన్ ఏమైంది? ఇక్కడికి ఇలా వచ్చింది? ఓసారి తులసికి ఫోన్ చేసి పరిస్థితి అంతా చెప్పి సారీ అయినా అడగాలి. ఆ, అది క్షమిస్తే తప్ప నేను మనశ్శాంతిగా బతకలేను. ఇన్సెట్ సిమ్ ఏంటి? సిమ్ ఏమైంది? నేనే తీశాను. సిమ్ తీయడం ఏంటి? ఎందుకు తీసావు? మావయ్య తీసేయమన్నాడు, తీసేశాను. సారీ బావా, నీ ఫోన్లో సిమ్మే కాదు, ఒక్క అత్తయ్య ఫోన్లో తప్ప అందరి ఫోన్లలో సిమ్ములు తీసేశాను, మావయ్య ఫోన్తో సహా. చివరికి కమ్యూనికేషన్ కూడా కట్ చేశారన్నమాట. ఇంక నువ్వు ఎటూ తప్పించుకోలేవు బావా, అది అడ్డుపడటం జరగని పని. మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్లేది కొంగుముడితోనే. ఈ సిమ్ముల ఐడియా నాదే, లేకపోతే దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తావు, అదొచ్చి చెడగొడుతుంది. ఇప్పుడింకా మన పెళ్లి కూడా ఆపే ప్రసక్తి లేదు. శివ, ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు నీకేమైనా తెలుసా? లేదు తులసి, అయినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తాడు? నాకు చెప్తే నేను నిన్నెందుకు అడుగుతాను చెప్పు. సర్లే, వస్తాను. సరే. ఆదిత్య ఫోన్ ఏమైనా చేశాడా? లేదు తులసి, నేను చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓకే సరే.